యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆయన మన ఎడల చేయవలసిన కార్యము మనకి చేసేస్తాడు అనే ఉద్దేశం ఇక్కడ రాయబడి ఉన్నది. దీనిని మంచిగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో దేవునిని దూషించడం కాదు, కానీ ఆ కష్టంలో దేవుడిని మనం ఆనందింప చేయగలిగితే ఆ కష్టంలోండి దేవుడు మనల్ని బయటికి తీసేస్తాడు. ఉదాహరణకి పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. చెరసాల అంటే అది బాధపడవలసి, విచారపడవలసి, దుఃఖపడవలసిన విషయమే కదా. కానీ వీరు ఆ యొక్క కష్టములో ఏం చేశారంటే దేవునిని ఆనందపరచగలిగారు. అక్కడ కూర్చొని వీరేం చేశారు, చెరసాలలో కూడా పాటలు పాడి దేవుని మహింపరిచారు, ప్రార్థనలు చేశారు. దేవుడు ఆనందపడ్డాడు. వారి కష్టంలో ఉంటుండగా దేవుణ్ణి ఆనందింప చేయడము. అప్పుడు చెరసాల ఏమైంది, బద్దలైంది. వారు అగ్నిగుండములో వేయగా అగ్నికి వారు దేవుణ్ణి దూషించట్లేదు, కానీ అగ్నిగుండములో పడవేయగా అక్కడ నుండి వారు దేవుని ఆనందింపజేయగలిగారు. దేవుడు వారిని అగ్నిగుండములో సంరక్షణ కలుగు చేశాడు. ఈ మాట అది ఎప్పుడు చదవండి అర్థమవుతుంది. ఎప్పుడో వచ్చింది, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశము మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుడు ఇప్పుడు మనము 10 మంది రిపోర్ట్ని బట్టి మీరు బెదిరిపోవద్దు, తిరిగి వారికి అయిపోదు. మనము ఈ సమయంలో కూడా దేవుని యందు మనం ఆనందించగలిగితే మనకు దేవుడు మన పక్షంలో కార్యం చేసి అది మనకి ఇచ్చేస్తాడు. మనము దానిలోనికి ప్రవేశించగలము. దేవుని ఎడల ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏమిటంటే దేవుని యందే నేను ఆనందించగలిగితే ఏదైనా సరే దేవుడు నాకు చేస్తాడు. దేవుని యందు ఆనందపడతాడు, కానీ పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా తడబాడాడు. కాలేబు ఆ స్టాండ్ తీసుకున్న విధానంలో దేవుని యందు ఆనందపడుతున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అది నీలో కనపడగలగాలి.